ఓం నమ శివాయ. ఓం నమో కార్తీక దామోదరాయ నమ. ఇంతకుముందు వీడియోలో నేను మీకు మనవి చేసినట్టు స్నానం, దీపజ్య ప్రజ్వలనం, దానం, ఇక విశేష పుణ్యాలు కార్తీక మాసంలో లభిస్తాయి అందరికీ. అండ్ చాలామంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నదీ స్నానాలకు వెళ్తూ ఉంటారు. నదీ స్నానాలకు వెళ్తున్నప్పుడు స్నానం గురించి విశేషం చెప్పుకున్నాం కదా, అందరికీ తెలిసిందే. కానీ ఆ స్నానం చేస్తున్నప్పుడు ఆ గంగమ్మని ప్రార్థించుకునే ఒక చిన్న శ్లోకం ఉంది. అది మనందరి కోసం చదివి వినిపిస్తాను, వినండి. అది చేస్తూ గంగమ్మని ప్రార్థిస్తే ఆమె ఆశీస్సులు మనందరిపైన ఉంటాయి. గంగా ప్రార్థన. నమ శివాయై గంగాయై శివదాయై నమో నమః. నమస్త్రిపథగామిన్యై విశ్వమూర్త్యై నమో నమః. ఇడా భాగీరథీ గంగా పింగళ యమునా నదీ తయోర్మధ్య గతా నాడి సుషుమ్నాఖ్య సరస్వతీ. ధ్యానహృదే ధ్యానజలే రాగద్వేష మలాపహే యస్నాతి మానసే తీర్థే సయాతి పరమాం గతిం అని ఆ గంగమ్మని ధ్యానించుకుంటే మనకు తెలియకుండానే ప్రాణాయామం చేసినంత విశేషం వస్తుంది. మనలో ఉండే ఈడా పింగళ సుషుమ్న నాడీలకి అదంతా ఉత్తేజితం చేసేసి మనల్ని ఒక స్థిర బుద్ధుల్ని చేస్తుంది. మనల్ని దైవానికి అతి దగ్గరగా చేరుస్తుంది. మనకు కావలసిన శక్తుల్ని అది ప్రసాదిస్తుంది. అందుకని ఈ గంగా ధ్యానం చేస్తూ నదీ ప్రవాహంలో స్నానం చేస్తే ఎంతో విశేష ఫలదాయకం. ఓం శ్రీ గంగాదేవ్యై నమో నమః.